అమెరికా నుంచి వచ్చిన తర్వాత మూవీస్ చూస్తాను అనుకున్నాను, ఇలా మూవీ షూట్ చూస్తాను అనుకోలేదు, అది కూడా గుడిలో. మీరు కూడా? అయ్యో లేదండి, ఎవ్రీ ఫ్రైడే మా డాన్స్ టీమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది లోపల. సినిమా వాళ్ళు తర్వాత వచ్చారు. ఎలాంటి సినిమాలంటే ఇష్టం మీకు? మణిరత్నం 90s మూవీస్ అంటే చాలా ఇష్టం, లైక్ రోజా అండ్ సఖి. అలాంటివి నా ఫేవరెట్ కూడా. ఓ ఇంకా 15 డేస్లో మన పెళ్ళి. నేను నీకు 1 మంత్గా తెలుసు, అది కూడా వీడియో కాల్స్లో. కలవటం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇలాంటి క్వాలిటీసే హస్బెండ్లో ఉండాలని ఏమైనా ఎఫర్ట్స్ పెట్టి మెమరీస్ క్రియేట్ చేసుకునేలాగా ఉండాలి. అంటే ఎలా? అయితే వృత్తి చేతులతో వచ్చిన కృష్ణుని చూసి సత్యభామ అలిగిందంట, ఆ పారిజాత పువ్వు నాకెందుకు ఇవ్వలేదని. అప్పుడు కృష్ణుడు ఇంద్రుడితో యుద్ధం చేసి ఒక పువ్వేం కర్మ మొత్తం చెట్టునే తీసుకొచ్చి సత్యభామ గది పక్కన పెట్టాడంట. యుద్ధాలా? యుద్ధాలు అవసరం లేదండి. ఎమోజీస్ జిఫ్స్ కాలంలో చిన్న చిన్న ఎఫర్ట్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం. వెళ్దామా? ఎండగా ఉంది. వెళ్దాం. హే, ఎందుకు? కృష్ణుడు, సత్యభామ, ఎఫర్ట్స్, రొమాన్స్. పెళ్లి తర్వాత కూడా ఇస్తారా? నీళ్ళలోకి దూకి ఇలా వెట్కా కాకుండా డ్రైగా కొనిస్తాను. బంగారం రేట్లు మరీ పెరిగిపోయాయి వదిన. అన్నా అది ఇవ్వరా? ఇప్పుడు అనుకోని ఏం ప్రయోజనమే. 3 సంవత్సరాల ముందు 30,000 తులం, ఇప్పుడేమో 75,000 అయిపోయింది. ఎప్పుడైనా లవ్ లెటర్ రాసారా? రాసా, చిన్నప్పుడు స్కూల్లో 9th క్లాస్ అనుకుంటా. ఏం రాశారు? ఐ లవ్ యూ, ఇఫ్ యూ లవ్ మీ ప్లీజ్ కమ్ టు బాలాజీ బేకరీ అని రాసా. బాలాజీ బేకరీ ఏంటి? మా స్కూల్లో ఎవరెవరికి ప్రపోజ్ చేయాలనుకున్నా కలుసుకునే స్పాట్ అది. వచ్చిందా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మా స్కూల్లో సీనియర్ అంట. ఆ విషయం నాకు తెలీదు. వాడి ఫ్రెండ్స్ వచ్చారు. కొట్టారా? దాని తర్వాత ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదు, అలా కొట్టారు. అయ్యో, అప్పుడు కొడితే డైరెక్ట్గా వచ్చి నాతో అరేంజ్ మ్యారేజ్లో పడ్డారన్నమాట. సారీ అండి, జోక్ చేశాను. అయినా ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవుగా. ఇంకో 15 డేస్ ఉందనగా వచ్చారు అమెరికా నుండి. అన్నీ మీవే నడుస్తున్నాయి. అరే ఐ నో, నాకు లీవ్స్ దొరకకపోవడం వల్ల ఎంగేజ్మెంట్ కూడా లేకుండా డైరెక్ట్ పెళ్లి పెట్టేశారు. బట్ ఐ రియలీ వాంట్ టు మేక్ ఇట్ స్పెషల్ ఫర్ యూ. వెయిట్, I love you. If you love me, if you love me, if you love me, please come to Balaji Bakery. ఇది అప్పల్లింగ్ మధు, నాకు రాదు. చాయ్ బిస్కెట్ రేడియో వ్యాలంటైన్ స్పెషల్ ఆర్యా సినిమాలో పాట మీకోసం. పెళ్ళికి ఇంత ఖర్చు ఉంటుందని నాకు తెలియదు కదా. సేమ్ ఫీలింగ్. మరి మా నాన్న కట్నం ఇస్తానంటే వద్దన్నావంట, బాబాయ్ చెప్పాడు. నా దగ్గర మనీ ఉన్నాయి, తీసుకోవాలనిపించలేదు. షో ఆఫ్. నీకు కట్నం ఇస్తానంటే వద్దనేసరికి మా బాబాయ్ వాళ్ళు నీకేదైనా లోపం ఉందా అని ఆలోచిస్తున్నారు. నాకు చెప్పారు, అబ్బాయికి చెవులు కళ్ళు బాగా పనిచేస్తున్నాయా చూడు అని. అంటే మరి ఇప్పుడు నేను తీసుకుంటే నీకు ఓకేనా? ఇచ్చేవాళ్ళు ఉన్నంత వరకు తీసుకునే వాళ్ళు ఉంటారు. మనీ వద్దనేవాడికి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని ఆలోచించే వాళ్ళు ఉంటే వాట్ కెన్ వీ డూ? యా, బట్ యు నో వాట్, నేను యూఎస్లో చదివేటప్పుడు నాకు చైనీస్ ఫ్రెండ్ ఉండేవాడు. నేను వాడికి చెప్పా మన డౌరీ థింగ్ గురించి. వాడు షాక్ అయిపోయాడు తెలుసా అసలు. అదేంటి, మనీ ఇస్తారా అలా అన్నా? నో, చైనీస్లో ఇప్పటికీ ట్రెడిషన్. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి వాళ్ళకి ఇంత మంచి అమ్మాయిని కానీ పెంచి వాళ్ళ ఫ్యామిలీలోకి పంపిస్తున్నందుకు మనీ అండ్ గిఫ్ట్స్ ఇస్తారంట యాజ్ అప్రిసియేషన్. లాజికల్గా ఆలోచిస్తే నేనే నీకు ఇవ్వాలి. సూపర్ ఐడియా కదా.
ఆ, మరేది ఏంటి నా కట్నమేది? యాక్చువల్లీ ఇదిగో సరిపోకపోతే చెప్పు, పెళ్లి తర్వాత ఇంకా ఇస్తా. స్వీట్. గుడ్ టైమింగా. హ్మ్, ఇప్పటికీ ఇవి సరిపోతాయి. హ్మ్. నాలోని